దివంగత సీనియర్ నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో కడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఈమె తన తల్లి శ్రీదేవి ఉన్న సమయంలోనే ధడక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో కడుగుపెట్టారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే శ్రీదేవి మరణం ఇండస్ట్రీని కుదిపేసింది. ఇలా శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటి వరకు పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో కొనసాగుతున్న ఈమె మొదటిసారి తెలుగు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే దేవరా సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ టాలీవుడ్ అవకాశాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం చాలా సులభం, అందుకే తాను ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాల్లో నటించానని తెలిపారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా కాదని ఈమె వెల్లడించారు. ఎప్పటి నుంచో టాలీవుడ్ సినిమాలో నటించాలనేది నా కోరిక, దేవర సినిమాతో ఆ కోరిక నెరవేరిందని తెలిపారు. ఇక సౌత్ సినిమాలలో నటించాలనే కోరికతో ఉన్న నాకు తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. అదే సమయంలోనే దేవర ఛాన్స్ కూడా వచ్చింది. ఇలా రెండు అవకాశాలు ఒకేసారి రావడంతో ఏ సినిమాకు నేను కమిట్ అవ్వాలన్న ఆలోచనలో పడిపోయాను. ఈ సమయంలోనే తాను కరణ్ జోహార్ దగ్గర ఈ విషయం గురించి ప్రస్తావించగా ఆయన ఒకటే మాట అన్నారు, ముందు ఎన్టీఆర్ తో సినిమా చేసేసి తరువాత అవకాశాలు వాటంతటా అవే వస్తాయని సలహా ఇచ్చారు. ఇలా ఆయన ఇచ్చిన సలహా కారణంగానే తాను దేవర సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు. ఆయన ఇచ్చిన సలహా నాకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. ఇంకా దేవర సినిమా విడుదల కాకుండానే మరొక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో నటించిన అవకాశం కూడా తనకు వచ్చిందంటూ ఈ సందర్భంగా టాలీవుడ్ అవకాశాల గురించి జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో.